ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నేను ఎంతగానో ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి వాగ్దానం కూడా విలువైనదే, ప్రతి వాగ్దానం కూడా సత్యమైనదే, నమ్మదగినదే, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనదే. ప్రతి వాగ్దానాన్ని కూడా మనం ఎత్తిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకొని తను స్వతంత్రించుకోవడానికి చాలా సమయం పట్టింది. నీకు గర్భఫలం ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు చాలా కాలం తర్వాత గర్భఫలాన్ని పొందుకున్నాడు. అప్పటి వరకు కూడా అబ్రహాము ఎంత నిరీక్షణతో, ఎంతో సహనముతో ఆ వాగ్దానం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇదేనా మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ వాగ్దానాన్ని విని విడిచిపెట్టి వారముగా మనం ఉండకూడదు. కానీ ఆ వాగ్దానాన్ని మనం పొందుకునే వరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దాన్ని నెరవేర్చడానికి దేవుడు కృప చూపుతాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పుతో సహనముతో ఆ వాగ్దానాన్ని కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. దాన్ని స్వతంత్రించుకునే వరకు కూడా ఓర్పును సహనమును కోల్పోకుండా జాగ్రత్తగా దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక ఆ వాగ్దాన ఫలమును పొందెను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అన్నారు. అంటే దేవునికి ముందు ఇంకెవరు లేరు కనుక ఎవరిని బట్టి ప్రమాణం చేయలేక తన తోడని ప్రమాణం చేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నిశ్చయముగా అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నిశ్చయముగా అనే మాట ఇంకా దానిలో అపనమ్మకం అనేది ఉండదు, అది జరగదు అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఆ మాటను అబ్రహాము స్వీకరించుకొని దాన్ని బట్టి ప్రార్థన చేశాడు. ఓర్పుతో సహనంతో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. మనుషులు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. అవును, మనుషులు ఏదైనా ఒక విషయం గురించి ప్రమాణం చేసినప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి వివాదాంశమును పరిష్కారం చేయడానికి ఒక ప్రమాణం అనేటువంటిది ఉంటుంది. దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేశాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపచేస్తానని. ఆ ప్రమాణమును దేవుడు నెరవేర్చాడు కనుక ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము పొందుకున్నాడు, కుమారుని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నీవు నన్ను అడుగుము, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నన్ను అడుగుము, జనములని నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పొందుకోవాలనే ఆశ ఉన్నదా మీకు? ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడంటే అది నెరవేరుస్తాడు. అది విశ్వాసంతో మనం నమ్మి మన జీవితాలకి అనువదింపచేసుకొని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనం కూడా పొందగలుగుతాం. అబ్రహాము పొందాడు. అబ్రహాము మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. మనం కూడా మన పితరుల వలె, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోగలం. నీవు నా కుమారుడు, నన్ను అడుగుమంటున్నాడు దేవుడు. అవును, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కనుక మనం ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తానని. ఆ రీతిగానే అబ్రహామును అనేక జనాంగముగా ఇసుక రేణువుల వలె
అనేక జనాంగంగా ఆకాశ నక్షత్రముల వలె అనేక జనాంగముగా విస్తరింపచేశాడు. అబ్రహాము శారాలను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు ఇష్టము కలిగినట్లయితే ఈ వాగ్దానాన్ని పొందుకొని ఈ వాగ్దాన ఫలము పొందాలని ప్రయత్నం చేసి ప్రార్థన చేసినట్లయితే, విజ్ఞాపన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనం ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా విలువైనది, సత్యమైనది, న్యాయమైనది. ఖచ్చితంగా ఆయన నెరవేర్చగల దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ ముందున నడుస్తూ ఉన్నాను, నీ మధ్యలో ఉన్నాను, నీ పక్షమై పోరాడుతూ ఉన్నాను, నీతో కలిసి యుద్ధము చేస్తున్నాను. ఈ రీతిగా అనేక వాగ్దానాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మన కోసమే. ఆ దినాలలో ఈ వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరూ వాగ్దాన ఫలం పొందుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం చదువుకొని ఆ వాగ్దానాన్ని మనం హృదయంలో ముద్రించుకొని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును విస్తరింపజేసిన దేవుడు నిన్ను నన్ను కూడా విస్తరింపజేయడానికి, ఆశీర్వదించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం ఆయన చేయగల శక్తిమంతుడు గనుక అసాధ్యమైనవి సాధ్యం చేయగల దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము గనుక అట్టి గొప్ప వాగ్దానాన్ని మీరందరూ కూడా స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకు స్తోత్రాలు. అయా అబ్రహాం మీరు పిలిచిన వెంటనే బయలుదేరి ప్రభు ఆ మాటను నమ్మేడు కనుక అది నీతిగా ఎంచారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇది నాన్న చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు తండ్రి. అయా మిమ్మల్ని మేమందరం కూడా నమ్మి విశ్వసించి అది నీతిగా ఎంచబడినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. దేవా, అబ్రహాము నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, విస్తరింపచేస్తాను అని ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ఓర్పుతో సహనంతో వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు వాగ్దాన ఫలం పొందుకునేలాగున సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్.